దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడినటువంటి ప్రతి సాక్ష్యము మరి దేవుని సన్నిధిలో అది వినబడి దేవుని కృపచేత ప్రతి బిడ్డ దీవింపబడును గాక. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాణమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టిను శారాగర్భమును మృతతుల్యమైనట్టిను ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, కృప కలిగిన దేవా, నీకే స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దయచేసి సెల్ ఫోన్లు అందరూ ఆఫ్ చేసేయండి. 12 కాగానే అందరూ ఫోన్లు చేస్తారు. మనం ఆరాధనలో ఉన్నాము కాబట్టి అది దేవునికి అవమానకరంగా ఉంటుంది, మనకు ఆటంకముగా ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్లన్నీ ఆఫ్ చేసేయండి. మరలా మనం ఆరాధన అయినాక మన ప్రియులందరినీ మనమే ఫోన్ చేసి వారిని విష్ చేయవచ్చు. కాబట్టి ప్రేమపూర్వకంగా ఈ చిన్న మనవిని జ్ఞాపకము చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఈనాటి వాక్యము నమ్మదగిన దేవుని వాగ్దానము. నమ్మదగిన దేవుని యొక్క వాగ్దానము. వాగ్దానము అనేటటువంటిది నూతన సంవత్సరంలో మనము దేవుని నుండి పొందుకోవడానికి మనము ఆశ కలిగినటువంటి వారముగా మనం ఉంటాము. దేవునికి మహిమ కలుగులాగున మనము వాగ్దానము పొందుకుంటాము. దానిని బట్టి, విశ్వాసమును బట్టి, వారి వ్యక్తిగత జీవిత ప్రార్థనలను బట్టి ఆ వాగ్దానమును కూడా అనుభవించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వాగ్దానము దేవుని నుండే ఎల్లప్పుడూ మనము పొందుకుంటున్నప్పుడు ప్రతి నూతన సంవత్సరంలో దేవునితో మనము ఏం వాగ్దానం చేస్తూ ఉంటున్నాం? మన వాగ్దానము దేవునితో ఏమై ఉన్నది? దేవుడు మనకిచ్చే ఆశీర్వాదములను వాగ్దాన రూపకంగా మనము పొందుకుంటున్నప్పుడు మన జీవితములలో దేవునికి అయిష్టమైనటువంటిది, లేకపోతే దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటిది, ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, లేకపోతే ఇగో దీని నుండి నేను విడుదల పొందుకుంటున్నాను. ఆ స్టాండ్ తీసేయండి అన్న. ఈ విధంగా మనము దేవునితో కూడా వాగ్దానము చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది అనేటటువంటిది నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఈ మాట మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి మాట. ఎందుకొరకనగా అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్లు గలవాడై ఉండి అప్పటికీ అతని శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించెను. గొప్ప విశ్వాసులకు తండ్రి అని పిలువబడినటువంటి దావీదు, అబ్రహాము తన శరీరము మృతతుల్యమైనట్లు ఆలోచించను అనేటటువంటిది అక్కడ మనకు కనబడుతుంది. ఆదికాండంలో మనం చూసినట్లయితే అబ్రహాము సాగిలపడి నవ్వి, ఈ 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ల శారా గర్భము ధరించునా అని ఆయన ఆలోచన చేస్తాడు. ఎంత గొప్ప విశ్వాసి అయినా సరే కొన్నిసార్లు మానవుని యొక్క ఆ ఆలోచన విధానములో, లోక సంబంధమైనటువంటి జీవితములలో మనము ప్రయాణము చేస్తూ ఉంటున్నప్పుడు మన విశ్వాస పరిమాణము తగ్గిపోయి మన ఆలోచన విధానము లోకము వైపు మరలుతూ ఉంటుంది. ఇది ఇక్కడ అబ్రహాము జీవితములలో కూడా కలిగినట్లుగా మనము చూస్తాం. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట ఉంటుంది. చాలాసార్లు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అబ్రహాము శారా నవ్వెను అని కనబడతాము, కానీ అబ్రహాముకు కూడా
అంటే దేవునిని ఆయన వెకిలిగా నమ్మలేదు, కానీ తనలో తాను ఇంత వృద్ధుడను అయిన సమయంలో దేవుడు నాకు సంతానము కలగచేయునా అని తన మనస్సులో అనుకున్నట్లుగా మనము చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆయనతో ఉన్నటువంటి ఆయన శిష్యులు కూడా ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని 26 మత్తయి సువార్త 8వ అధ్యాయము 26. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ మరి ఒక అల్ప విశ్వాసాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా అబ్రహాము, ఆయన ఆలోచన ఏమిటి అని అనంటే, తన శరీరము మృతతుల్యమైనటువంటి దానిలో నుండి మరి ఆ లోకములోనికి దేవుడు వాగ్దానము చేసినటువంటి వాగ్దానము నెరవేర్చబడుతుందా అని ఆయనకు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులతోనే ఉన్నారు, కానీ వారు ఆ దేవునితో ఉన్నాము అనేటటువంటి ఆ విషయాన్ని వారు మరచి వారు భయపడసాగిరి అని చెప్పినట్లుగా అక్కడ చూస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు అని అంటున్నారు, అల్ప విశ్వాసులారా అని మాట్లాడినట్లుగా మనము చూస్తాం. దేవుని యొక్క వాగ్దానము మనము పొందుకోవడానికి విశ్వాసము కావాలి. ఎక్కడైతే అల్ప విశ్వాసం ఉంటుందో ఆ అల్ప విశ్వాసము మనల్ని బలహీనులను చేస్తూ ఉంటుంది, మనల్ని విశ్వాసము నుండి తొలగించేటటువంటిదిగా ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారితో ప్రయాణము చేసినటువంటి పేతురు గారు కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆ సముద్రం మీద నడిచి వస్తూ ఉంటున్నప్పుడు పేతురు గారు కూడా అదే మాట చెప్తాడు, అయ్యా నేను కూడా వస్తానయ్యా. ఆయనతో మరి సముద్రములో కొంత దూరము వెళ్ళిన తర్వాత ఆయన ఆ లోకము వైపు ఎప్పుడైతే ఆయన తిరిగి చూశాడో ఆయన మునిగిపోసాగాను. అందుకే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, ఓ అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో అన్నట్లుగా మనము చూస్తాము. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? సందేహము ఆలోచన మానవుని యొక్క జీవితములలో అవిశ్వాసాన్ని కలగజేసేటటువంటిదిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ఆ తర్వాత మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుత్థానమైన తర్వాత ఆయన వారు ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు వారి మధ్యకి వచ్చి నిలువబడినప్పుడు అక్కడ తోమా ఆయన నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అని అంటాడు. ఈ పైన అన్నటువంటి 2 సందర్భాల్లో కూడా తన శిష్యులను అల్ప విశ్వాసులారా, లేదు అని అనంటే పేతురుతో అల్ప విశ్వాసి అని మాట్లాడతాడు. కానీ ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఇక్కడ తోమా అల్ప విశ్వాసములో లేడు, ఆయన అవిశ్వాసములో ఉన్నాడు. ఎందుకొరకనగా ఈ దేవుడు ఏదైతే వారితో చెప్పాడో, ఏదైతే వాగ్దానము చేశాడో, ఏదైతే వారికి నేర్పించాడో, ఏ పరిచర్య అయితే వారికి నేర్పించాడో, ఏ విధంగా ఆ లోకములో ముందుకు కొనసాగాలో వారితో మాట్లాడి వారికి ప్రయాణములో ఆయనతో కూడా ఉన్నాడో, ఇవన్నీ మరిచినటువంటి తోమా అవిశ్వాసిగా మారినట్లుగా మనము చూస్తాం. అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారితో పరిచయం ఉండి ఆయనతో మాట్లాడుతూ ఆయనతో పరిచర్యలో తిరుగుతూ ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను చూసి ఆయనతో ప్రార్థించి ఆయనతో కూడా మోకాళ్ళుండి ప్రార్థన చేసి అన్ని రకములుగా తోమా యేసుక్రీస్తు ప్రభువుల వారితో ఉన్నప్పటికీ ఒక సందర్భము వచ్చినప్పుడు ఆయన అవిశ్వాసిగా మారిపోయాడు. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అనగా, ఒక ఒక సందేహము మనకు కలిగినప్పుడు అది మనల్ని అవిశ్వాసములోనికి వెళ్ళగొడుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందా, ఇది ప్రార్థన వలన కలుగుతూ ఉంటుందా అనే సందేహము మన జీవితములలో కలిగిందా, మనము అవిశ్వాసుల వలె ముందుకు కొనసాగేటటువంటి వారముగా మనం ఉంటాము. అందునిమిత్తమే ఆ తర్వాత వచనములో అంటాడు, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు. ఆయన ఆలోచించాడు కానీ, అబ్రహాము ఆలోచించాడు కానీ, దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో దాని విషయములో సందేహం లేదు ఆయనకు. ఆ సందేహము లేదు కనుక ఆయన ఆశీర్వదింపబడినట్లుగా మనము చూస్తాము. దేవుని యొక్క వాగ్దానము మనము పొందుకుంటాము. ఒక నూతన సంవత్సరములో దేవుడు నాకు ఏం వాగ్దానం చేస్తాడా అని ఆతురతతో మనం ఎదురు చూస్తూ ఉంటాము ప్రియులారా. చాలా సంతోషమే, కానీ నీవు నీ జీవితములలో నీవు పొందుకున్నటువంటి వాగ్దానము అది నెరవేర్చబడితేనే దాని వలన నీకు ఆశీర్వాదము. నీవు ఒక వాగ్దానమును నీవు తీసుకొని దాని వలన నీకు లాభము లేకపోతే నీవు వాగ్దానము పొందినా ఒకటే, పొందుకోకపోయినా ఒకటే ప్రియులారా. మనకు పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే రాజైనటువంటి యెహోషాపాతు, ఆయన రాజుగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన మీదికి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయానీయులు వీళ్ళందరూ కలిసి ఏ కుమ్మడిగా యెహోషాపాతు మీదికి యుద్ధానికి వస్తారు. ఆయన మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు మరి కొన్ని రాజ్యాలన్నీ కలిసి ఒక రాజ్యం మీదికి, యూదా రాజ్యం మీదికి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలందరూ భయపడి ఏం చేశారో తెలుసా? వారందరూ దేవుని సన్నిధానమునకు వచ్చారు. ఎట్లా? పిల్లలు, భార్య, పిల్లలు సమస్తము అందరూ కూడి వచ్చి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చాలా సార్లు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఏమనుకుంటాము అని అంటే, శ్రమ కలిగింది కదా, నాకు శ్రమను బట్టి నేను గుడికి పోకపోయినా మంచిదే అని అనుకుంటారు. అది చాలా పొరపాటు ప్రియులారా. అది చాలా చెడ్డ అలవాటు. నీకు శ్రమ కలిగినప్పుడే నీవు దేవునితో ఎక్కువగా ఉండాలి. మనకు శ్రమ కలిగింది, ఇక నేను పోకపోయినా ఏం కాదు, నాకు దేవునికి తెలియదా, నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తాను కాదు ప్రియులారా. మీరు ఆ దినవృత్తాంతం గ్రంథములు చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 13వ వచనం చూడండి. శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని వారు ఎక్కడ నిలవబడ్డారు? భార్య, పిల్లలు అందరూ సమస్తమును కూడి వచ్చి యెహోవా సన్నిధిలో నిలువబడి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఈ కష్టకాలము మనకు ఎప్పుడైతే కలిగిందో మనం ఏం చేస్తాము అని అంటే, దేవుని సన్నిధిని మర్చిపోతాం, దేవుణ్ణి విడిచిపెడతాం. ఏమనుకుంటాము అని అంటే, ఇంట్లో కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా అని అనుకుంటాము. కానీ నీవు సంఘ విశ్వాసులతో కూడి ప్రార్థించడము అది దేవునికి ఇష్టమైనటువంటిది. యూదా ప్రజలందరూ అక్కడ ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చి వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు వారి మధ్యలో నుండి ఒక లేవీయునైనటువంటి ఒక యాజకుని ఆయన లేపాడు. దేవుని ఆత్మ ఆయన మీద కుమ్మరించబడినప్పుడు ఆయన అక్కడ ఆ సమాజంలో వారికి ప్రవచనము చెప్పాడు. మీరు యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, ఓ యెహోషాపాతు, మీరు దేవుడు ఏమి సెలవిస్తున్నాడో మీరు ఆలకించుడి, మీరు భయపడకుడి, యుద్ధము మీది కాదు మీ దేవునిదే అని దేవుడు ఎప్పుడు వారికి వాగ్దానం చేశాడో చెప్పండి. ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తేనా? మనంతటా మనం ఇంట్లో కూర్చొని ఒకరికి అనారోగ్యమైంది, ముగ్గురు చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తేనా? కాదు ప్రియులారా, కాదు. యూదా రాజ్యం ఏమైనా చిన్న పట్టణం అని అనుకుంటున్నారా మీరు? యూదా ఒక విస్తారమైనటువంటి రాజ్యము. ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని సన్నిధిలో వారు ఎప్పుడైతే ప్రార్థించారో ఆ ప్రార్థిస్తున్నటువంటి వారి మధ్యలో నుండే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆయన ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు, ఈ యుద్ధము మీరు చేయనవసరం లేదయా, ఈ యుద్ధము దేవునిదే.
వాగ్దానము పొందుకున్నటువంటి యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? యుద్ధానికి పోవాలనంటే ఏం చేస్తారు? డాళ్ళు కత్తులు అన్నీ సిద్ధం చేసుకొని పోవాలి కదా. లేకపోతే ఎదుట వాడు కత్తులు అన్ని పట్టుకొని వచ్చి పొడిచి చంపేస్తా ఉంటే యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? అందరినీ గాయకులను సమకూర్చి వారికి చక్కని వస్త్రాలను ధరింపజేసి సైన్యము ముందట మీరు పాటలు పాడుతూ పోండి అయ్యా అని వారిని చెప్పాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? దేవుడు నాకు వాగ్దానము చేశాడు, యుద్ధం నీది కాదయ్యా నాది అని వాగ్దానము చేశాడు. యెహోషాపాతు దాన్ని నమ్మాడు ప్రియులారా. అందుకనే యెహోషాపాతు ఏదైతే నమ్మాడో అది పొందుకున్నాడు. ఆశీర్వదింపబడినటువంటి వాడుగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము వాగ్దానము పొందుకుంటాము, కానీ ఈ వాగ్దానము మన జీవితములలో నెరవేర్చబడకపోతే మనకు కలిగేటటువంటి లాభము ఏమిటి అనేటటువంటిది ఆలోచన చేయాలి. ఇదిగో ఈ 2024వ సంవత్సరము 2023వ సంవత్సరము డిసెంబర్ 31వ తేదీ మందిరములో కనబడినటువంటి వారు 2024 డిసెంబర్ 31వ తేదీన ఉన్నారా? లేరు ప్రియులారా. ఎందుకో తెలుసా? దేవుని భయము లేదు. దేవుని భయం లేదు. ఏమవుతుందయ్యా? ఒక రోజు దేవుని మందిరానికి పోకపోతే ఏమవుతుంది? దేవుని సన్నిధిలో కనబడకపోతే ఏమవుతుంది? ఏమవుతుందో మనకి ఇప్పుడు తెలియదు ప్రియులారా. ఏమవుతుందో ఎప్పుడు తెలుసా? ఏమవుతుందో ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మనకు కడబూరం రోగినప్పుడు తెలుస్తుంది. లేదు అనంటే దేవుడు కడబూరం రోగక ముందు మనల్ని పిలిచాడు అనుకో, అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. లేదు అనంటే దేవుని యొక్క రెండవ రాకడలో ఆ విషయము ఎందుకు దేవుడు మనల్ని హెచ్చరించినప్పటికీ మనము వినలేదు అనేటటువంటి విషయము మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకోసమనే మనము మొదటి వారము కడపటి వారముగా కూడా ఉండాలి ప్రియులారా. మనము మొదటి వారముగా మనముండి కడపటి స్థితిలో మనము అవిశ్వాసములోనికి మనము వెళితే దాని వలన కలిగేటటువంటి ప్రయోజనము మన జీవితములలో ఏది కూడా ఉండదు అనేటటువంటి సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుడు అనేక సార్లు మనతో వాగ్దానం చేస్తాడు, మనతో మాట్లాడతాడు. మనము ఆయనతో ముఖాముఖిగా మాట్లాడేటటువంటి సందర్భాలు అనేకములు ఉంటాయి, కానీ దానిని గ్రహించుకునేటటువంటి విశ్వాసము మాత్రము మన జీవితంలో ఉండదు పిల్లారా. మనం అనుకుంటాం దేవుడు ఏ విధంగా మాట్లాడతాడయ్యా, దేవుడు ఏ విధంగా నాకు వాగ్దానం ఇస్తాడు? డిసెంబర్ 31వ తారీఖు ఒక వాగ్దానం ఇస్తే సరిపోయిందా? నీవు నీ కష్ట సమయములలో నీవు ప్రతి దినము నీవు ఉదయకాలమున సాయంకాలమున నీవు దేవుని పుస్తకము దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నీవు చదువుతా ఉండు. ఆ దినమునకు సంబంధించినటువంటి వాగ్దానము దేవుడు నీతో మాట్లాడతాడు. అనుదినము మనము నూతన పరచబడేటటువంటి ఒక గొప్ప అనుభవములోనికి మనము వెళ్ళాలి ప్రియులారా. ఎందుకొరకనగా వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. యెహోషాపాతు ఆయన అవిశ్వాసిగా ఆయన లేడు. తోమా వలె ఆయన అవిశ్వాసములోనికి వెళ్ళలేదు. పేతురు వలె అల్ప విశ్వాసములోనికి ఆయన వెళ్ళలేదు. ఆయన శిష్యుల వలె ఆయన అల్ప విశ్వాసములోనికి ఆయన వెళ్ళలేదు. నమ్మదగినటువంటి దేవుడు. ఆ ప్రజలు ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు వాగ్దానము చేశాడు, ఇదిగో యుద్ధము నాదే అని చెప్పాడు. కాబట్టి ఇక యుద్ధమును పక్కన పెట్టి దేవుని కీర్తిస్తూ ఎవడైతే యుద్ధమునకు ఎదురుగా వస్తున్నాడో వానికి ఎదురుగా వెళ్దాము అని యెహోషాపాతు తన సైన్యాన్ని తీసుకొని ముందుకు కొనసాగి గొప్ప విజయాన్ని సాధించుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. నేను ఏం చేయాలి ప్రియులారా? కష్టము రానటువంటి కుటుంబం ఏదైనా ఉంటుందా? రోగం రానటువంటి కుటుంబం ఏదైనా ఉంటుందా? ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబం ఏదైనా ఉంటుందా? లేకపోతే కుటుంబ కలహాలు లేనటువంటి కుటుంబం ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. కానీ ఇవన్నీ కలిగినప్పుడు మనం ఎక్కడ ఉంటాము అని అంటే దేవుని మందిరాన్ని విడిచి మనం ఇంట్లో ఉంటాము. లేదు అనంటే హాస్పిటల్లో ఉంటాము. లేదు అనంటే మన ప్రియుల దగ్గరికి పోయి మన గోడును చెప్పుకుంటాము. లేకపోతే ఇంకొక దగ్గరికి పోయి మనం ఏదో చేయాలని ఆశపడుతూ ఉంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడు అని అనగా, నీకు కష్టము వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు అనారోగ్యము కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీవు బాధలలో బాధపడుతూ
భయంకరమైనటువంటి స్థితిలో గుండా నీవు ప్రయాణము చేస్తూ ఉంటున్నప్పుడు నీవు సంఘముతో నీ దేవుని సన్నిధిలో నీవు మొర పెడితే దేవుడు ఆ మొరను వినినటువంటి దేవుడు నీకు గొప్ప కార్యము చేసేటటువంటి వాడుగా ఉంటాడు అనేటటువంటి సత్యాన్ని మనము మరచిపోకూడదు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, ఆ 35వ అధ్యాయం 3-4 వచనాల్లో అంటాడు, సడలిన చేతులను బలపరచుడే, తొట్టిల్లిన మోకాళ్ళను బలపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడే, భయపడక ధైర్యముగా ఉండుడయ్యా, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఎవరితో అనాలి ప్రియులారా? ఎవరు అనాలి? అందరము అనారోగ్యము, అందరము బలహీనులము, అందరము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, అందరూ కష్టంలో ఉన్నాం, అందరము ఇళ్లలోనే ఉంటే ఎవడు ఈ బలహీనులను ఎవడు అనాలి? సడలిన చేతుల వారితో ఇదిగోనయా నువ్వు బలపరచబడు, తొట్టిల్లిన మోకాళ్ళతో నువ్వు బలపరచమని ఎవడు చెప్పాలి? చెప్పండి. వాగ్దానము పొందుకున్నాము, ఆ వాగ్దాన ఫలమును మనము అనుభవించాలి అని అంటే దేవునితో సహవాసము చేసేటటువంటి వారముగా మనము ముందుకు కొనసాగాలి ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, తుదకు ఆ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి అని అంటాడు. ఎవరి యందు బలవంతులం కావాలి? మన పక్కనున్న బలవంతుని చూసా, మన కుటుంబంలో ఉన్న ధనమును చూసా, లేకపోతే మన కుటుంబంలో ఒక మంచి డాక్టర్ను బట్టా, లేకపోతే మన కుటుంబంలో ఉన్న ఒక మంచి టీచర్ను బట్టా, ఎవరిని బట్టి బలం తెచ్చుకుందాము? ఎవరిని బట్టి బలం తెచ్చుకుందాము ప్రియులారా? నీకు రోగం ఉన్నదా? నీవేం చేయాలి? నీవు సంఘములోనికి వచ్చి ప్రార్థన చేయాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? దేవుని సన్నిధిలో నీవు వచ్చి ప్రార్థన చేయి. నీతో పాటు నీ సంఘమంతా విశ్వాసులందరూ ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క మహా గొప్ప కార్యము నీవు చవి చూడాలి. లేదు అనంటే దేవుని యొక్క ఆ వాగ్దాన ఫలమును నీవు అనుభవించాలి అని అనంటే నీవు సంఘముతో దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నీవు పోరాడాలి. అప్పుడు గొప్ప ఫలితాన్ని నీవు అనుభవించేటటువంటి వాడవుగా నీవు ఉంటావు. ఆ 21, 22 వచనాల్లో అంటాడు, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందాడు అబ్రహాము. ఆ బలము అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అని పౌలు గారు రోమా సంఘానికి వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. నీవు తీసుకునేటటువంటి వాగ్దానము నీవు పొందుటకు సమర్థుడవు. దేవుని కార్యము అటువంటిది ప్రియులారా. మీరు మీ వాగ్దానం తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు. ఎంతమంది దగ్గర వాగ్దానాలు ఉన్నాయో కూడా నాకు తెలియదు. నేను వాగ్దానాన్ని ఏం చేస్తానో తెలుసా? నా బైబిల్లో పెట్టుకుంటాను. ప్రతిదినము నేను ఎక్కడైతే చదవడము ముగించానో అక్కడ వాగ్దానం పెడతాను. మరలా ఉదయకాలం వచ్చి నేను బైబిల్ తెలిసినప్పుడు మొదట వాగ్దానమును చదువుకొని ప్రభువా ఇది నా జీవితంలో నెరవేర్చమని మొదట ప్రార్థన చేసి మరలా బైబిల్ చదువుతాను. ఎక్కడైతే ముగించానో మరలా అక్కడ వాగ్దానం పెడతాను. సంవత్సరం అంతా ప్రతి ఉదయకాలము దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవునికి నేను గుర్తు చేస్తాను. ఎందుకో తెలుసా? రండి నాకు జ్ఞాపకము చేయుడి అని దేవుడు అంటున్నాడు. ఎంతమంది జ్ఞాపకం చేస్తున్నాము? నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు 800 కోట్ల మంది భారత ప్రపంచంలో జీవిస్తూ ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు, అయ్యా రండి అయ్యా మీరు నాకు జ్ఞాపకము చేయుడి, అసలు మీ విన్నపం ఏంటిదో నాకు జ్ఞాపకము చేయుడి అని అంటున్నాడు. మనం తీసుకున్నటువంటి వాగ్దానమును ఎప్పుడైనా మనం దేవునితో అయ్యా ఇదిగో నాకు ఇచ్చావు, ఇది నెరవేర్చలేదు, ఎప్పుడు నెరవేరుస్తావు అని ఎప్పుడైనా మనము అడిగామా? ఒక్కసారి ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకో తెలుసా? ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని అబ్రహాము రూఢిగా విశ్వసించాడు. అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా మనము చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత కూడా దేవుడు అబ్రహాముతో అంటాడు, అయ్యా అబ్రహాము వృద్ధురాలైనటువంటి నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా అయిపోయిందా?
అబ్రహాము నవ్వాడు. ఆ తర్వాత శారా నవ్వు వచ్చింది. ఎందుకో తెలుసా ప్రియులరా? శరీరము మృతతుల్యమైపోయింది. ఈ మృతతుల్యమైనటువంటి ఈ శరీరము మరలా గర్భము ధరించి కుమారుని కనేంత శక్తి వస్తుందా అని అంటే, యెహోషాపాతు మీదకి అనేక రాజ్యాలు కలిసి వస్తే దేవుడు అన్నాడు, అయ్యా యుద్ధము నాదే అని అన్నాడు. దేవుడు యుద్ధము జరిగించాడు, వారికి విజయమును చేకూర్చాడు. దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో దానిని నెరవేర్చుటకు సమర్థుడు అనేటటువంటి విషయాన్ని మా దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అందుకోసమే అంటాడు, ఈ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ కాలము, ఈ మీదటికి ఈ కాలము నేను వచ్చేసరికి నీకు శారాకు కుమారుడు కలుగును అని అక్కడ ఆదికాండములో దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనము చూస్తాము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనాన్ని అక్కడ అదే మాట మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. 32:27. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? కాబట్టి నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఉన్నదా? ఏదైనా? ఏది అసాధ్యమైనది లేదు ప్రియులారా. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. కానీ మనము తోమా వలె అవిశ్వాసులమైతున్నాము. యేసుక్రీస్తు ప్రభువుల వలె, శిష్యుల వలె అల్ప విశ్వాసులముగా మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. సర్వశరీరులకు నేను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? అందుకోసమనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 12, 13 వచనాలు చూడండి. మనం ముగించుకున్నాం. ఇక హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12, 13 వచనాలు. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. మీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతిపోతిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత అక్కడ ఏమంటున్నాడు? మృతతుల్యుడైనటువంటి ఒకని నుండి. ఎవడయ్యా? మృతతుల్యుడైనటువంటి ఒకని నుండి దేవుడు ఏమిచ్చాడు? ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలె సంతానము దేవుడు కలుగజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చును, అనారోగ్యములు ఉండవచ్చును, కుటుంబ కలహాలు ఉండవచ్చును, శరీర బలహీనతలు ఉండవచ్చును, ఇంకా నానా రకములైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చును, చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఉండవచ్చును. కానీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను పిలిచిందే నిన్ను ఆయనతో కూడా ఆయన పరలోక రాజ్యములో నివసింప చేయాలని ఆశ కలిగి ఆయన నిన్ను పిలిచినటువంటి దేవుడు. అబ్రహాము మృతతుల్యుడైనటువంటి ఒకని శరీరములో దేవుడు ఇస్సాకును కలగజేసినటువంటి దేవుడు మన జీవితములలో ఆయన అద్భుత కార్యము జరిగింపడ ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులారా. ఒకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానము చేయబోతూ ఉంటున్నాడు. దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానము చేయబోతూ ఉంటున్నాడు. ఆ వాగ్దానము నా జీవితములలో దేవుడు నెరవేరుస్తాడు, అంతే. ఇంకొక మాట లేదు. నా జీవితములలో దేవుడి రాత్రికాలం ఇచ్చేటటువంటి వాగ్దానము చేత నేను తృప్తిపరచబడుతున్నాను అని నీవు విశ్వసించావా? దేవుని యొక్క అద్భుత కార్యము 2025వ సంవత్సరములో నీవు చూడబోతున్నావు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము అల్ప విశ్వాసులము కాదు, అవిశ్వాసులము అంతకంటే కానే కాదు ప్రియులారా. దేవుడు ఆ వాగ్దానము అబ్రహాముతో చేశాడు. అయ్యా, నీవు నీ ప్రజలను, నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను అందరిని విడిచిపెట్టి వచ్చాయని అన్నాడు. దేవుడు అబ్రహామును నడిపించాడు. ఎంతకాలమయ్యా? రమ్మన్నప్పుడు 75 సంవత్సరాల మనిషి 25 సంవత్సరాలు అబ్రహాము నడుస్తూనే ఉన్నాడు. కానీ అవిశ్వాసములోనికి ఆయన వెళ్ళినటువంటి వాడు కాదు.
దేవుడు ఎందుకు చేశాడో తెలుసు అద్భుత కార్యము. అబ్రహాము మృతతుల్యుడు అయినటువంటి వానిలో నుండే ఆయన ఒక గొప్ప కార్యము చేయాలని దేవుడు ఆశపడ్డాడు. ఒకవేళ మన జీవితములలో దేవుడు ఇంకా మనల్ని నలకొడుతున్నాడు అని అనంటే ఇస్సాకు వంటి ఒక గొప్ప కార్యము దేవుడు చేయాలని నీ మీద ఆశపడుతూ ఉంటున్నాడేమో. కాబట్టి అవిశ్వాసమునందు మనము వెళ్ళక ఆయన యందు నమ్మకము కలిగినటువంటి వారముగా ముందుకు కొనసాగాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ముగింపుగా ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18-19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. చూసారా, దేవుడు వాగ్దానము చేశాడు, ఒక మృతతుల్యుడైనటువంటి వారి నుండి నీకు సంతానముని ఇస్తానయ్యా అని సంతానమును ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును అబ్రహాము జీవితములలో కుమారుని ద్వారా నెరవేర్చాడు. మరలా ఏమన్నాడు? నీ కుమారుని నాకు ఇచ్చేయని అన్నాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలన అయినది నీ సంతానమనుడని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడని ఎంచాడాయన. ఒకవేళ ఇస్సాకు అక్కడ కత్తితో నరకబడినప్పటికీ దేవుడు చేసిన వాగ్దానం మాత్రం నెరవేరుతుందని అబ్రహాము నమ్మాడు. ఇది అతన్ని నీతిమంతునిగా చేయడానికి కారణమైంది పిల్లలు. అందుకోసం అంటాడు, తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఒకవేళ అటువంటి పరిస్థితుల గుండా మనము వెళుతూ ఒకవేళ ఉండవచ్చును ప్రియులారా, కానీ దేవుడు నమ్మదగినవాడు. మనము ఎవరినైతే పూజిస్తూ ఉంటున్నామో ఆ దేవుడు నమ్మదగినవాడు. కాకపోతే మనమే అల్ప విశ్వాసులముగా ఒకవేళ ఉంటున్నామేమో. ఒక్కసారి ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు యెహోషాపాతుతో వాగ్దానము చేశాడు, నెరవేర్చాడు. అబ్రహాంతో వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. దేవుడు అనేక వాగ్దానములు తన ప్రజల జీవితములలో చేశాడు. దేవుడు మన జీవితాల్లో కూడా అనేక వాగ్దానాలతో మనము నెరవేర్చబడ్డాము, ఆశీర్వదింపబడ్డాము. కానీ కొన్నిసార్లు మనము వాటిని జ్ఞాపకము చేసుకోలేక ఉంటామేమో ప్రియులారా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎందుకో తెలుసా? ఆయన చేసిన ఉపకారములు అటువంటివి ప్రియులారా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. నీవు మరిచావా, మనము అల్ప విశ్వాసులముగా ఒకవేళ మిగిలిపోతామేమో. ఒక్కసారి ఈ నూతన సంవత్సరములో దేవుని వాగ్దానము చేత మనము తృప్తిపరచబడదాము, ఆశీర్వదింపబడదాము. మనము, మన కుటుంబాలు, మన జీవితాలు దేవుని ఎదుట సరళమైనవిగా కనబడుట కొరకు మనల్ని మనము దేవుని సన్నిధిలో ప్రత్యక్షపరచుకున్నాము. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయును గాక.